ఇప్పుడు ఆ అడవిని కాపాడుతున్నది ఆదివాసీలు. ఆ ఆదివాసీలు లేకపోతే నీకు బతికెక్కడిది? మనకు బతికెక్కడిది? పీల్చే గాలి ఎక్కడిది? హా. 100 కోట్లు పెట్టి బాత్రూమ్ కట్టించిండు. దీని అవినీతి గురించి ఎందుకు బయట పెట్టారు? రేవంత్ రెడ్డిని అడగాల, ఎందుకు బయట పెట్టావు రేవంత్ రెడ్డి అని. అమిత్ షాతో పెట్టుకోక బ్రో ప్లీజ్ ఐ రెస్పెక్ట్ యూ అంటే పెట్టుకోవడం అంటే ఏంది? ఆయనతోనే ఏమైనా మల్ల యుద్ధానికి దిగుతున్నానా? ఒక ఆయన రేవంత్ రెడ్డితో పెట్టుకోకంటాడు, ఒక ఆయన కేసీఆర్తో పెట్టుకోకంటాడు. అసలు ఏంది? ఎవరు మీరంతా? ప్రజలు గెలిపిస్తే లీడర్లు అయ్యారు మీరంతా. ఇవాళ రాజ్యం మీ చేతిలో ఉండొచ్చు, పవర్ మీ చేతిలో ఉండొచ్చు, దర్యాప్తు సంస్థలు మీ చేతిలో ఉండొచ్చు. అంత మాత్రాన హారిబుల్ కామెంట్స్ పెట్టిన వాళ్ళ మీద కేసు పెట్టాలి. ఆ ప్రయత్నం కూడా జరుగుతుంది. అదే ఎన్ఐఏకి మేము కంప్లైంట్ చేస్తాం ఖచ్చితంగా. ఎన్ఐఏ గారు బయటికి వస్తారా? ఎవరైనా బయటికి వస్తారు, ఎవరైనా బయటికి వస్తారు. ఇప్పుడు ఆయన కూడా తప్పు చేసిండా చేయలేదన్నది కోర్టు డిసైడ్ చేయాలా. అర్థమైందా? దర్యాప్తు సంస్థలు ఇంకోరో కాదు డిసైడ్ చేసేది. దర్యాప్తు సంస్థలు చేసిన విచారణ ఆధారంగా కోర్టు ఇగో ఈయన తప్పు చేసినని శిక్ష వేసినప్పుడు ఆయన తప్పు చేసినట్టుగా భావించాలి. రేవంత్ని సపోర్ట్ చేయండి, ఎవరిని సపోర్ట్ చేసేది లేదు. మరి వీడియోస్ ఎందుకు డిలీట్ చేసినావురా? చేయలేదురా, వీడియోస్ డిలీట్ చేయలే. ఒక్క వీడియో చూపించి నేను డిలీట్ చేసిన వీడియో, ఒక్క సింగిల్ వీడియో చూపించి ఫలానా వీడియో హిడ్మా వీడియో డిలీట్ చేసిన ఆ వీడియో ఎవడు చెప్పింది మీకు డిలీట్ చేసిరని? చెక్ చేసుకోండి, కొట్టండి మనతోలి వెలుగు అని కొట్టండి. ఇంకా మీకు ఏ వీడియో అయితే ఆ వీడియో పైన టైప్ చేయండి, సెర్చ్లో కొట్టండి. ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో అట్లనే ఉన్నది. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వాళ్ళు కూడా ఏం వీడియోలు డిలీట్ చేయండి, ఈ వీడియో ఎందుకు చేశారు, ఆ వీడియో వాళ్ళు ఎక్కడ అడగలే. అర్థమైందా? ఇప్పుడు జర్నలిజంలో గతంలో మీరు చరిత్ర చూడండి. మావోయిస్టులని అడవుల్లోకి వెళ్ళి ఇంటర్వ్యూలు చేసిన గొప్ప గొప్ప జర్నలిస్టులు ఉన్నారు. జర్నలిస్టులు సేకరించిన సమాచారాన్ని బేస్ చేసుకుని దర్యాప్తు సంస్థలు విచారణ చేసినాయి. చరిత్ర. గాద ఎన్నయ్య గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు పోరాటం చేసిన వ్యక్తి. ఆ తర్వాత వచ్చిన 14లో వచ్చిన ఎలక్షన్స్లో గాద ఎన్నయ్య గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉంటే ఈరోజు అరెస్ట్ కాకపోయేవారు. ఆయన ఒక ఆశ్రమం నడుపుతున్నారు. దాదాపు 100-120 మంది పిల్లలు అందులో చదువుకుంటున్నారు. వాళ్ళకి ఒక బతుకునిస్తున్నాడు. వాళ్ళని ఎంతో ఉన్నత స్థాయికి, చాలామంది అడ్వకేట్స్ అయినారు, డాక్టర్స్ ఉన్నారు, చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. దాంతోపాటు ఆయన రీసెంట్గా తెలంగాణ అమరుల స్మారక కేంద్రం అనే ఒక సెంటర్ని ఏర్పాటు చేసి ఈ తెలంగాణ అభివృద్ధి కోసం ఒక ప్రయత్నంలో భాగంగా ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఏం ఖాళీగా కూర్చోలేదు కదా. ఆయన ఏం తప్పు చేసిన ఏంటని ఏజెన్సీలు, దర్యాప్తు సంస్థలు తేలుస్తాయి. రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పుల మీద ఎందుకు మాట్లాడవు? 100% మాట్లాడుతూనే ఉన్నాయి. ఇప్పటిదాకా చెప్పిందంతా రేవంత్ రెడ్డి గురించి కాదా? ట్యాపింగ్ గురించి, ఇదంతా గురించి. ఏమయ్యా తీసింది బయటకు ఎందుకు పెట్టావు? ఎందుకు కక్కిస్తా అని చెప్పి కక్కింది నాకుతున్నారని అంటున్నది మేమే కదా. ఎవడన్నా మాట్లాడుతుండా? కేసీఆర్ని ఇంటర్వ్యూ చేయండి, ఇప్పించండి మీరు దయచేసి. నేను కవిత ఇంటర్వ్యూ అడిగినా, ఆమె వెనకడిగేస్తున్నది, భయపడుతున్నది. కేటీఆర్ ఇంటర్వ్యూ అడిగినా, హరీష్ రావు ఇంటర్వ్యూ అడిగినా, మరి ఎందుకు ఇస్తలేరో తెలియదు. చేద్దామని అంటే మనం డైరెక్ట్గా ఫోన్ చేయలేదు కానీ మధ్యవర్తుల ద్వారా అడిగిపించినాం. చూద్దామంటున్నాడు, తర్వాత చేద్దామంటున్నాడు. ఇప్పుడు అదేంటంటే భయం కదా వాళ్ళకి. ఇప్పుడు హరీష్ రావు ఇంటర్వ్యూ ఇచ్చిన అనుకో, కేటీఆర్ అనుకో, అమ్మో ఇటు హరీష్ రావు దగ్గరికి పోయినట్టుండు అని అనుకుంటారేమో ఆయన భయం, ఇటు ఇస్తే ఈయన అనుకుంటారేమో ఆయన భయం. ఇట్లా రకరకాల లైన్స్ ఉన్నాయి కదా. అన్న రిటైర్మెంట్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెండింగ్ బిల్స్ గురించి మాట్లాడండి. దారుణం పాపం వీళ్ళదైతే. రిటైర్మెంట్ అయిన వాళ్ళది, పోలీసులది. ఇప్పుడు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని రక్షిస్తున్న, ప్రజల్ని రక్షిస్తున్న పోలీసులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు కూడా ఉన్నాయి. కానిస్టేబుల్, హోంగార్డులది అయితే నరకం పాపం వాళ్ళదైతే. చాలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి. సరెండర్స్ రావు, పెండింగ్ బిల్స్. మళ్ళీ పొద్దున్న లేస్తే పనిచేయాలి. ఎవరి కోసం పనిచేయాలా? లీడర్ల కోసం పనిచేయాలి. ప్రజల కంటే ఎక్కువ లీడర్ల కోసం పనిచేయాలి. సమాచార శాఖ బిల్లులు వస్తలేవట. ఏం బిల్లులు అవి? నర్సింగ్ ఆఫీసర్స్ రిజల్ట్స్ గురించి గోపీకాంత్ సార్కి అడగండి, లైవ్ కాల్ చేయండి. ఎవరి? గోపీకాంత్ ఆఫీసరా?
అర్బన్ నక్సల్ డిజిటల్ ఛానల్ నెంబర్ 1 గంజి రఘు అట. నీ వన్ సైడ్ ఆలోచన మా పైన రుద్దకు, నా ఇంటర్వ్యూ తీసుకో, యాంటీ నేషనలిస్ట్ మన తొలి వెలుగు. ధన్యవాదాలు. అట్లనే పోస్టులు పెట్టు నువ్వు. నేను ఇప్పుడు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్కి నీ దగ్గర ఆన్సర్ ఉందా? అడవిని అంబానీకి ఇవ్వాలనా, దేశం కోసం అట్లనే ఉంచాలనా? చెప్పు, ఒక ఆన్సర్ చేయి నాకు. అది కూడా అది యాంటీ సోషల్ ఎలిమెంటా? అడవిని పెట్టుబడిదారుడికి, కార్పొరేట్కి అప్పగించడం, లేదు అది చట్టబద్ధమా, లేదు అది మంచిదా ప్రజలకి? చెప్పు నాకు. నాకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే చాలు. అసలు మీ ఉద్దేశంలో డెవలప్మెంట్ అంటే ఏంది? మీరు భజన చేసే పార్టీ అధికారంలో ఉండడం డెవలప్మెంటా? మీరు భజన చేసే పార్టీలో ఉన్న నాయకులు కోట్లాది రూపాయలకు ఎదగడం డెవలప్మెంటా? మీరు 100 పోస్టులు పెట్టినా, 1,00,000 పోస్టులు సోషల్ మీడియాలో పెట్టినా ఈ ఫైట్ ఆగదు. బతికింది ప్రజల కోసమే పుట్టినమని మనం ముందుగా డిసైడ్ చేసుకోం. పరిస్థితులు మనకు అట్లా నెట్టేస్తూ ఉంటాయి. కానీ ఒక తెలివి వచ్చిన తర్వాత మేము డిసైడ్ అయినాము, నేను డిసైడ్ అయినా, చచ్చినా ప్రజల కోసమే డిసైడ్ అయినా. చలో. బీసీ గురుకుల స్కూల్లో లేడీ టీచర్లకు నైట్ స్టడీ 9కు ఉండడం వల్ల ఇంటికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. స్కూల్స్ అన్నీ అడవిలో పెట్టిండ్రు. మైనార్టీ గురుకులాల్లో ఉన్న టైమింగ్ పెట్టామని చెప్పండి. పాపం అన్యాయం కదా పాపం. మహిళా టీచర్లు వాళ్ళకి 9 గంటల ఆ పైన కూడా మీకు స్టడీ అవర్స్ పెడితే వాళ్ళు ఇంటికి ఎప్పుడు పోవాలా, ఎట్లా పోవాలా? చాలా దారుణంగా ఉన్నది ఈ సిచ్యువేషన్. ఇట్లా పెట్టుకుంటే పోతే మాట్లాడుతూనే ఉంటాం మనం.